చెప్పండి, ఏం శిక్ష విధిస్తారు? ఏంటి కావేరి, ఆయనకి చెప్పి నన్ను చంపిస్తానన్నావు కదా, ఏం చేస్తావో చెయ్యి మరి. గౌరీ పూజకి ముత్తైదువుగా పిలిస్తే వెళ్ళాను. ఇందులో నేను చేసిన అపరాధం ఏంటి? పసుపు కుంకుమలు తీసుకున్నాను. నా భర్త ప్రాణాలతో ఉండడం నీకిష్టం లేదా? చెప్పండి, మీకిష్టం లేదా? ఏ గోదావక, నువ్వేం మాట్లాడుతున్నావు? నీ నోరు కొంచెం అదుపులో పెట్టుకో. నన్నే హక్కు నీకు లేదు. నా భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని నేను గౌరమ్మ పూజకి వెళ్ళాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మారితే మంచిది. మీరు ఎన్ని అవాంతరాలు కల్పించినా కూడా 5 ముత్తైదువులు వచ్చారు. కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఉమ మొక్కు తీరింది. అయ్యయ్యో, ఈవిడ చైత్ర గౌరీ పూజకు వెళ్ళిందో లేదో నాలిక బాగా పెరిగిపోయింది. ఎడాపెడా వాగేస్తోంది. వామ్మో! ఏంట్రా పాండు, గంగపిన్నెని తీసుకొస్తానని వెళ్ళావు, మళ్ళీ తిరిగి రాలేదు. 5వ ముత్తైదు వచ్చిందా లేదా, పసుపు కుంకుమ కార్యక్రమం జరిగిందా లేదా, ఏది నీకు అక్కర్లేదు. నేను ఎదురు చూస్తూనే ఉన్నాను, నువ్వు రాలేదు. అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా నీకు? 5వ ముత్తైదు వచ్చింది. అంతా బాగా జరిగింది. అమ్మ సంకల్పం నెరవేరింది. అరే అరే పిల్ల, నువ్వు ఆపకుండా గలగల మాట్లాడుతూనే ఉన్నావు. ఊపిరి తీసుకో. నువ్వు మాట్లాడితే ఊరుకోను. రాయిలా వచ్చి కూర్చో. పిల్ల, ఏం చేస్తున్నావు? నిశ్శబ్దంగా కూర్చో. చేయి చూపించు. అయ్యో, అలా కాదు, ఇలా. సరే. ఇప్పుడు నువ్వు ఇవన్నీ తినాలి. తర్వాత 2 గ్లాసుల పాయసం కూడా ఇస్తాను. త్వరగా ఇవ్వు, నేను ఇక్కడ తినను. అంటే ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ తింటావు? నేను ఒప్పుకోను. నువ్వు ఇక్కడే తినాలి. నువ్వు లేకపోతే ఇవాళ ఈ పూజ జరిగేదే కాదు. నీ వల్లే మామిడికాయలు దొరికాయి. సెక్కు పిన్ని నీ వల్లే వచ్చింది. గోదామ్మ కూడా నీ వల్లే వచ్చింది. నాకు నిన్నెంతో మెచ్చుకోవాలనుంది పాండు. సరే, మెచ్చుకో. ఎవరైనా పొగిడితే నాకు ఇష్టం. చూడు, నన్ను ఒక్కడనే పొగిడితే సరిపోదు పిల్ల. అంటే నేను ఇంకా ఎవరిని పొగడాలి? బాగుంది బాగుంది. నువ్వు అభయని జిబ్రిని మర్చిపోయావా? అయ్యో దేవుడా, నిజమే కదా. అలా ఎలా మర్చిపోయాను నేను? పిల్ల, వాళ్ళు మనకి చాలా సహాయం చేశారు కదా. వాళ్ళిద్దరికీ పెట్టకుండా నేను ఎలా తింటాను చెప్పు? నేను జిబ్రిని పిలుద్దామని వెళ్ళాను. తనని ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ తను ఇక్కడికి వస్తే పెద్దవాళ్ళు గొడవ చేస్తారు కదా, అందుకే తీసుకురాలేదు. అంటే మనం అభయ్ దగ్గరికి వెళ్దాం, జిబ్రిని అక్కడికి తీసుకొద్దాం పిల్ల. లేదంటే అభయ్ని తీసుకువెళ్ళి జిబ్రి దగ్గరికి వెళ్దాం. ఏమేం తీసుకురావాలో తీసుకురా, అందరం కలిసి పంచుకొని తిందాం. సరే, కానీ ఇంట్లో చెప్పాలి కదా. మనం అమ్మ అనుమతి తీసుకుందాం. అలాగే అలాగే. భారతమ్మ, శివప్ప, మీరా? ఏంటి ఇలా వచ్చారు? మళ్ళీ అయ్యగారు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదు లేదు, నేను ఇది ఇవ్వటానికి వచ్చాను. ఏంటిది? ఇది కూలి డబ్బు. అసలు ఈ పని చేయడానికి ఒప్పుకున్నది దీను, కానీ మొత్తం డబ్బు నాకు ఇచ్చేశాడు. ఇందులో సగం వాటా దినుకు దక్కాలి. తీసుకోమ్మా. అయ్యో వద్దు శివప్ప గారు. ఆయన వద్దన్న తర్వాత నేనెలా తీసుకుంటాను? మీ వల్ల నాకు గొప్ప గౌరవం దక్కింది. నిజంగా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఎంతో పుణ్యం చేసుకున్న ముత్తైదువుల సరసన కూర్చునే మహత్తరమైన అవకాశం నాకు ఉమ వల్ల దొరికింది. అరే, ఇది దినుకు చెందాల్సింది. దిను అక్కడ పనిచేశాడు. దీన్ని హక్కుగా తీసుకోవచ్చు. అరే శివప్ప, మీ వల్ల నాకెంతో మేలు జరిగింది.
అది వేరు. ఇందులో సగం నువ్వు తీసుకోవాల్సిందే. నీ అన్నయ్యగా భావించు. అయ్యో అది కాదండి. తీసుకో. తృప్తిగా ఉంది. నువ్వు ఇది తీసుకున్నాక నా మనసు తేలిక పడింది. వస్తానమ్మా. పాండురంగడి భక్తులందరూ ఎంతో మంచివాళ్ళు. విఠలేశ్వర వాళ్ళకి మేలు చెయ్యి. అమ్మా, నిన్నొకటి అడగనా? కోపగించుకోవు కదా? లేదు. ఎందుకు? నీ మీదెందుకు కోపం? నేను పాండుకి మనం చేసిన వంటకాలన్నీ పెట్టాను, కానీ వాడు తినలేదు. ఎందుకు? మామిడికాయలు తీసుకురావటానికి వాడే కదా సాయం చేశాడు. ఇంకా ఇద్దరూ కలిసి ముత్తైదుల్ని కూడా పిలుచుకొచ్చారు. అవునమ్మా, కానీ మామిడికాయలు దొరకడానికి జిబ్రి కారణమని పాండు అన్నాడు. ఇంకా గోదామ్మను విడిపించింది అభయ అన్నాడు. అమ్మా, వాళ్ళిద్దరూ లేకపోతే ఈ రోజు మన పూజ సంపూర్ణమయ్యేదే కాదు. మరి ప్రసాదం వాళ్ళిద్దరికీ కూడా పెట్టాలి కదా? ఎవరో తెలుసుకోకుండా గుళ్ళోకి చేయి పట్టుకుని తీసుకెళ్ళావు. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. నువ్వు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. మనం అభయని పిలవచ్చు, కానీ జిబ్రీని పిలిస్తే బామ్మ అస్సలు ఒప్పుకోదు. అలాంటిదేం లేదు. సక్కు అడవిలో నుంచే కదా మామిడికాయలు తెచ్చింది. మనం ఆ కాయలతో పప్పు పచ్చడి చేసుకుని లొట్టలేసుకుంటూ తిన్నాం. ఆమె ఉపకారం పొంది పట్టించుకోకుండా ఉండడం చాలా తప్పు. ఆ భగవంతుడే మనుషుల మధ్య తారతమ్యాలు చూడనప్పుడు మనమెందుకు చూడాలి? లకుమా అమ్మ గుళ్ళో నా గురించి ఏం చెప్పిందో మీకు గుర్తుంది కదా?